హలో. ఫస్ట్గా గురువులందరికీ కూడా పాదాభివందనాలు పేరు పేరున. అలాగే నా తోటి మిత్రులకి. సో నా పేరు పైన రాజేశము, అది పెగడపల్లి. సో నేను 8th 9th ఇక్కడ చదువుకున్నాను. 9th 10th ఇక్కడ చదువుకున్నాను. యాక్చువల్లీ విద్య అంటే క్వాలిటీ కావాలి. ఫస్ట్ నాణ్యమైన విద్య అంటే మనం తెలుగులో ఏ క్వాలిటీ ఎడ్యుకేషన్ లీడ్స్ ఎ పర్సన్ టు రూల్ ద వరల్డ్. నాణ్యమైన విద్య దొరికితే ప్రపంచాన్ని ఏలొచ్చు అనేది సామెత. ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్ వెదర్ వీ గెటింగ్ ఎ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆర్ నాట్. We cannot say honestly, we cannot provide a good quality education to our childs because the passionate teachers are gradually disappearing. అంటే చదువు నాణ్యతతో కూడిన చదువు చెప్పే టీచర్స్ క్రమంగా కనుమరుగవుతున్నారు. ఆటలు ఎంత ముఖ్యమో చదువు అంతే ముఖ్యమని చెప్పినటువంటి టీచర్స్ ఉన్నారు. కానీ ర్యాంకులే పరమావధిగా పిల్లల మెదళ్లను కంప్యూటర్ కన్నా వేగంగా పరిగెత్తిస్తున్న కార్పొరేట్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరకదనేది స్పష్టం. నేను అందుకోసం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పట్లే పిల్లల్ని. టీచర్ని నమ్మండి, ఆ టీచర్ మీద నమ్మకాన్ని ఉంచండి. ఒక టీచర్ని నమ్మి ఆయనతో నడిస్తే వీఆర్ ద రిజల్ట్స్. అందరూ జాబ్ చేయాలని లేదు, వాళ్ళ ప్రొఫెషన్ని వాళ్ళు ఎంత సంతృప్తిగా ఫుల్ఫిల్ చేస్తారనేదే లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ఒక్కొక్క టీచర్, ఉదాహరణకి నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, సివిల్స్ రాశాను, 2 times మెయిన్స్ దాకా వెళ్ళా, బట్ అన్ఫార్చునేట్లీ సక్సెస్ కాలేకపోయా. దానికి కారణం అందులో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సోషల్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈ అన్నిటిని మనం ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తే తప్ప మనం అంత దూరం వెళ్ళలేము. ఇక్కడ ఉన్న టీచర్స్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఎస్పెషల్లీ తీసుకోవాలంటే మన ఇంగ్లీష్ మాస్టర్ హనుమంతరావు గారు. యాక్చువల్లీ మనకి యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి మీనింగ్ కూడా తెలియదు 9th 10thలో. ఒక సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన పిల్లల్ని అడగండి చెప్తారు. వాళ్ళు కూడా యాక్చువల్గా గ్రామర్ మాట్లాడుతున్నారా అంటే డౌటే. మళ్ళీ ఆ రోజుల్లోనే 25 years ఇట్స్ నాట్ ఎ స్మాల్ జర్నీ, ఎ లాంగ్ జర్నీ, ఎ యంగ్ జర్నీ బై ది యంగ్ ఫ్రెండ్స్. బై ఎ క్వాలిటీ passionate teachers can achieve these results. So we glad to head out to all our beloved teachers once again. Thank you teachers. సో గురువుని ఎంతవరకు గుర్తుపెట్టుకున్నామని నిజంగా మన గుండెలపై చేసుకోండి. 0 ఆన్సర్ వస్తాయి నాకు తెలిసి. నేను కొన్ని సందర్భాల్లో రామరెడ్డి సార్తో చాలా క్లోజ్గా కనెక్ట్లో ఉన్నాను, బట్ అన్ఫార్చునేట్లీ మొబైల్ మిస్సింగో కరోనా ఎఫెక్టో తెలియదు, కానీ ఆ కమ్యూనికేషన్ మిస్ అయిపోయింది. ఎప్పుడైతే టీచర్కి మనకి కనెక్షన్ మిస్ అవుతుందో, బీయింగ్ ఏ పేరెంట్, బీయింగ్ ఏ స్టూడెంట్, అవర్ లైఫ్ విల్ బి 0. నువ్వేం సాధించావు అంటే డిగ్రీలు కాదు, నేను ఐఏఎస్ కొట్టా ఐపీఎస్ కొట్టా కాదు. ఫైనల్గా వస్తే వాట్ యు ఆర్ అంటే వాట్ యువర్ యాటిట్యూడ్, వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్. అవి రెండూ లేనప్పుడు నువ్వు 0 అని నేను అంటాను. అది 0 ఎప్పుడు అవుతాం? కనెక్షన్స్ మిస్ అయినప్పుడే. సో మనం చదువుకున్న స్కూల్ని, చదువు చెప్పిన మాస్టర్ని, మనతో కలిసి గిల్లి గజ్జాలు ఆడిన మన మిత్రుల్ని నిరంతరం టచ్లో ఉందాం. వాళ్ళతో బంధాలను అనుబంధాలను పెంచుకుందాం. మళ్ళొకసారి అనిపించాలి, అబ్బా ఎప్పుడెప్పుడు కలుద్దామా మన ఫ్రెండ్స్ని, అబ్బా ఎప్పుడెప్పుడు మా గురువు దగ్గరికి వెళ్దామా, ఆయనతో ఒక చెంపు దెబ్బ తిందామా అని. సో బీ ఈగర్లీ వెయిటింగ్. అది మనసులో పెట్టుకోండి. ఎక్కడైతే కాంటాక్ట్స్ మిస్ అయ్యో అవన్నీ కమ్యూనికేషన్ తీసుకోండి. గురువులతో టచ్లో ఉండండి. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పాను, స్టేజ్ దిగాను, మళ్ళీ అది అన్నట్టే ఉంటుంది సామెత. అట్లా పెట్టుకోకండి. బీ స్ట్రాంగ్. ఒక ప్లేట్ తీసుకుందాం. అర్థమవుతుందా? మన పిల్లలు వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి? నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తే నీ పిల్లలు అని చెప్తారా? మమ్మీ నీకు లేరు, డాడీ నీకు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు అనే స్థితిలో ఉన్నారు. మీ గురువు ఎవరు అంటే చెప్పగలిగే స్థితిలో ఉన్నారా చెప్పండి? లేరు. అవునా కదా? సో టీచర్స్ కూడా మనకు గుర్తులేము. ఎందుకు? బికాజ్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఆ గ్యాప్ను ఫుల్ ఇద్దాం. ఈసారి ఆ గ్యాప్ను ఫిల్ చేద్దాం. అర్థమవుతుందా? ఇక్కడ నేను వ్యవసాయం చేస్తున్నాము, మేము ఆ పని చేసి ఇది లేదు. ఇక్కడ ప్రొఫెషన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా నేను, మన 9th 10th చదివేటప్పుడు ఎవడు ఏమవుతాడు ఎవరికి క్లారిటీ లేదు. ద బ్యూటిఫుల్ రిలేషన్షిప్, ద బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ వీ నీడ్ అగైన్. అలాంటి స్నేహం మళ్ళీ కావాలి. స్నేహానికి పేద దానికన్నా సినిమాలే కాదు, రియల్ లైఫ్లో దించడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొంచెం ధైర్యం కావాలి, కొంచెం స్టెప్ ముందుకు తీసుకోవాలి. నేను ఆ స్టెప్ తీసుకుంటున్నాను.
ఐ విల్ గివ్ అష్యూరెన్స్. నాతో వచ్చేదెవరు? సో మనతో బంధాలు పెంచుకోవడానికి ముందుకు వచ్చేదెవరు? గురుగారు ఇక్కడ ఉన్నందుకు చెప్తున్నాం. మా నుండి తెలిసి తెలియని వయసులో తప్పులు జరిగి ఉండొచ్చు. తెలిసి తెలియని వయసు, యుక్త వయసు. అంటే టీచర్ అంటే మేము జనరల్గా అప్పుడు కొడితే టీచర్ అంటే మనకు భయం ఎక్కువ, టీచర్ మీద కోపం ఎక్కువ. కానీ వ్యక్తం పడితే తప్ప క్రమశిక్షణ రాదు. క్రమశిక్షణ లేకపోతే ఒక ప్లానింగ్ రాదు లైఫ్లో. ప్లానింగ్ లేని లైఫ్ ఎప్పుడు ఉంటుందంటే అది ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. వితౌట్ ప్లానింగ్ లైఫ్ ఇస్ జిగ్జాగ్. అది ఒక మాస్టర్ మాత్రం ఇవ్వగలుగుతాడు, ఒక డిసిప్లిన్ అనేది. మనకు మాస్టర్ కొట్టినప్పుడు బాధిస్తుంది, కానీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది, ఆయన మీద గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే మన పిల్లలు మనం కొట్టాడట్లే, మన మాట వాళ్ళు వినట్లే ఇప్పుడున్నటువంటి దానిలో. కాబట్టి అప్పుడు ఏదైనా కొట్టి ఉంటే దాన్ని మీరు ఏం అనుకోకూడదు, అది వృత్తిలో భాగమే. నా పిల్లోడు చెడిపోకూడదు అనే భావనే తప్ప వేరే ఒక ప్రత్యక్ష వేరేదో భావనలు టీచర్స్కి ఉంటాయని నేను అనుకోవట్లేదు. కాబట్టి బీ స్పిరిట్ తీసుకుందాం, మన పిల్లలకి మనం చెప్దాం. ఎలాగ మన పిల్లల్ని టీచర్స్ కొట్టట్లేదు, కొడితే పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాం టీచర్స్ మీద. ఈ కల్చర్ మారాలి, మన నుండే మొదలవుదాం. లెట్స్ బీ టేక్ అప్ ప్లేట్స్ నేను అనుకుంటున్నాను. సో చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను. ఫైనల్గా నాకు 2 పిల్లలు, బాబు 5th క్లాస్, పాప 3rd క్లాస్. థ్యాంక్ యూ. కుమార్ రండి, 1 by 1 రండి. లాల్ మహమ్మద్ రండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. రాయేశం గారు ఒకటి గుర్తు చేసింది కాబట్టి 1 నిమిషం మాట్లాడుతున్నాను. గురువులను మర్చిపోతున్నారు. అబ్దుల్ కలాం గారు తెలుసు మీకు, రాష్ట్రపతి. ఆయనకు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఒక గురువు ఉండే, ఆయన పేరు శివసుబ్రహ్మణ్యన్. మద్రాసులో చదువుకునేటప్పుడు 8వ తరగతిలో, సార్ నాకు రాకెట్ తయారు చేయాలని ఉన్నది, నాకు ఏదైనా ఆ జ్ఞానం నాకు నేర్పండి సార్ అంటే, ఒరే నా ఎంబడి రాదా అని సముద్ర తీరానికి తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే పక్షులను ఎగిరే పొజిషన్ చూపెడతాడు. అటు చూడరా ఆకాశానికంటే అబ్దుల్ కలాం గారు అప్పుడు ఆకాశం వైపు చూస్తే రెక్కలు ఎలా ఆడిస్తుంది, తోక ఏ వైపు తిప్పుతుంది, మళ్ళీ రెక్కలు ఎప్పుడు ఆపుతుంది, నువ్వు గమనించు అని చెప్తాడు. అప్పుడు కొంత నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత ఆయన పై చదువులు చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి పోతాడు ఆయన, సార్ నేను ఓవర్ క్రాఫ్ట్ తయారు చేసినా కానీ దాన్ని ప్రొఫెల్లర్ తయారు చేయడం నాకు వస్తలేదంటే, ఆ ప్రొఫెల్లర్ తయారు చేయడానికి ఇంకొక గురువు పేరు చెప్తాడు. ఆయన పేరు చెప్పిన తర్వాత పోయి అక్కడి నుంచి విమానాలు తయారు చేసి అవన్నీ తయారు చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే రాష్ట్రపతి అవుతాడు. అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయింది తెలుసు కదా మీకు. ఆయనకు మద్రాసు IIT వాళ్ళు ఒక బిరుదు సన్మానం చేయడానికి మద్రాసుకు పిలుస్తారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు కారులో వచ్చిన తర్వాత వాళ్ళ గురువు అయినటువంటి శివసుబ్రహ్మణ్యం ఎక్కడ ఉంటాడో, ఎక్కడో సందుర్నో గొందుర్నో ఉండి ఆయన కారు దిగి సెక్యూరిటీని పక్కన పెట్టి వాళ్ళ గురువు దగ్గరికి పోయి పాదాభివందనం చేసి గురువుని తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి, ఈ గురువు వల్ల నేను విమానాలు తయారు చేశాను, రాకెట్లు తయారు చేశాను అని ఆయనకు సన్మానం చేయించిన తర్వాత తాను సన్మానం పొందాడు. గురువులను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇలా ఉండాలి. కొత్త తిరుపతి సాగి వెంకటేశ్వరరావు, రమేష్, బైర మల్లయ్య. మా పేర్లు గుర్తులేవని మీరు అక్కడే కూర్చుంటున్నారా? గురువులందరికీ నమస్కారం. నా పేరు లాల్ మహమ్మద్, నేను వ్యవసాయం చేస్తున్నా. నా పేరు బీటెక్ 2nd ఇయర్. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు? ఒక్కడే బాబు. ఓకే, థ్యాంక్ యూ. మీకు చిన్నప్పటి నుండి చదువు చెప్పిన గురువులందరికీ పాదాభి నమస్కారాలు. మరి నా తోటి మిత్రులు కూడా నాకు నమస్కారాలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు బొమ్మన రమేష్, అది పెగడపల్లి. నేను 6th నుంచి 10th వరకు పెగడపల్లిలో చదువుకున్నాను. నేను ఎక్కువ పెగడపల్లిలో మన కిషన్రావు సారు, రామరెడ్డి సార్ ద్వారా బాగా నేను ఎక్కువ దెబ్బలు తిన్నాను. మ్యాథ్స్ ద్వారా, ఇంగ్లీష్ ద్వారా. సార్ నాకు ఇంగ్లీష్ కూడా నేను చాలా చెప్పాను. ఇప్పుడు చదువుకుపోతే భవిష్యత్తులో నువ్వు ఎలా ఉంటావు అని నన్ను చుట్టుపట్టి చాలా కొడుతుండే సార్ అప్పుడు, కిషన్రావు సార్. ఇప్పటికీ నాకు పాప 3rd క్లాస్, బాబు 2nd క్లాస్. వాళ్ళకు నేను చెప్తా ఉంటా, రేపటి భవిష్యత్తులో నీకు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. నీకు డబ్బులు ఇచ్చినా, భూమి జాగాలు ఇచ్చినా ఏది ఉండదు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన సంస్కారమే రేపు ఉంటుంది. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న విద్యనే రేపు ఉంటుంది బిడ్డ అని చెప్తా ఉంటా. కొడతా, ఏడుస్తూ ఉంటా, నేను బెల్ట్ పట్టి కొడతా ఉంటా.
మా మమ్మీ డాడీ నన్ను చాలా కోపం చేస్తారు. దేవుడు ఇచ్చిన పిల్లలు కొట్టద్దంటారు. ఇప్పుడు కొట్టకపోతే అది నడవదు నాన్న, నేను నడిచే దారి కరెక్ట్ ఉండాలి, ఆ తర్వాత ఎట్లయినా వెళ్తాడు కావచ్చు అని చెప్తా ఉంటాను. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ గురువు నన్ను గుర్తొస్తూ ఉంటారు. రేపు ఎలా ఉంటావు రా, రేపు పెద్ద తర్వాత ఎలా ఉంటావు రా. మన పెద్ద సారు సాయంత్రము స్పెషల్ క్లాసులు తీసుకున్నప్పుడు చెప్తుండే సార్ ఒకటి, ఇప్పుడు మీరు అల్లరి చేస్తూ ఉన్నారు, చెప్తే వింటలేరు మీరు, రేపు నా స్థాయికి వచ్చిన తర్వాత మీరు చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటిది అన్నది చెప్తా ఉండే. కొడతా ఉండే, కొట్టడం ఏమిటి మారవాయిగా చెప్తా వినవా అని సార్లు గురువులు చెప్తుండేవారు. అవి నాకు పిల్లలకు చెప్పేటప్పుడు నేను స్కూల్లో టీచర్గా వర్క్ చేసినా, నేను చెప్పేటప్పుడు నాకు అవి గుర్తొస్తుంటాయి, ఉచితూ ఉంటాయి అన్నమాట. అది గురువు. ఎందుకంటే ఈ భూమికి, ఈ భూమి మీద ఉన్న చెట్టుకు నీరెంత అవసరమో మనిషికి విద్య అంత అవసరం. ఇంపార్టెంట్ నేర్చుకోవాలి, చదువుకోవాలి, పిల్లలకు నేర్పించాలి అనేది కాన్సెప్ట్ తోటే నేను ఒక ఫాతిమా నగర్ అడోలసెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్నాను, సోషల్ వర్కర్గా చేస్తున్నాను. వెరీ గుడ్. అందులో పేడపల్లి మండల్, మల్లెల్లి మండల్లో పిల్లలకు కుట్టి మిషన్ నేర్పిస్తాము. టైలరింగ్ అంటే మనం 10th అయిపోయిన తర్వాత ఇంటర్ డిగ్రీ చదవలేకపోవచ్చు, ఆర్థిక స్తోమత వల్ల వారికి మా మేడం ద్వారా నేర్పించి వాళ్ళకి కుతూహలం, పాజిటివ్ థింకింగ్ తోటి వాళ్ళకు క్లాస్ ఇచ్చి వాళ్ళకు ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఫీజు కట్టించి పై స్థాయిలకు పంపిస్తాం అనమాట. ఎందుకంటే వారి పిల్లలు హెల్పింగ్ పీపుల్ టు హెల్ప్ సెల్ఫ్ దెమ్. నువ్వు ఒక సహాయం చేస్తే, ఒక చెట్టు పెడితే అది 10 చెట్లు తయారు చేస్తారు. ఒక విత్తనం రాలి మళ్ళీ మొలుస్తుంది అన్నమాట. నువ్వు చేసిన సహాయం ఇతరులకు ఒక దీపం వెళ్ళే ఉండాలి. ఒక అగ్గిపుల్లో ఒక దీపాన్ని ముట్టిస్తే ఒక 100 దీపాలను తయారు చేస్తానంటే అట్లా ఉండాలని వాళ్ళకు ఓపెన్ ఇంటర్ డిగ్రీ ఫీజు కట్టించి, మెడగలు కట్టించి వాళ్ళ టైలరింగ్ సెంటర్ నేర్పిస్తుంది, బ్యూటిషియన్ నేర్పిస్తుంది. అందమే ఆనందం, ఆ జీవితం మకరం. అది మనకు కావాల్సింది. నేను అందరూ ఉన్నాను కాదు, మన గుణం ఇట్లా ఉండదు, మన క్యారెక్టర్ ఇట్లా ఉంది, నా క్యారెక్టరే నా రెస్పెక్ట్. అది నీ దగ్గర పంచుతూ ఉంటుంది, చెప్తా ఉంటాను. మరి మాట్లాడిన అమ్మాయి అంటూ ఉంటాను. ఇంతలోనే ఒక అమ్మాయి టైలరింగ్ వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ డాడీ పెట్రోల్ పంప్లో వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మమ్మీ మేకలు కాస్తుంది. ఆమె టైలరింగ్ వర్క్ చేసుకుంటా ఎంబీఏ చేసింది. ఎంబీఏ చేసడానికి ముందు పోవడానికి ఆర్థిక స్తోమత బాగాలేక మేడం తోటి మాట్లాడి వాళ్ళు కొంచెం ఆర్థికంగా అమౌంట్ పే చేయడం ద్వారా ఆమె ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది సార్. వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడ్డారు ఫోన్ చేసి, సార్ మీ ద్వారానే, మీ సంస్థ ద్వారానే మా అమ్మాయి ఇప్పుడు స్కూల్ అక్కడ జాబ్ చేస్తుంది బెంగళూరులో అని చెప్పారు. నేను ఆ వర్క్ చేసి చాలా సంతోషపడ్డాను. అంటే నా మాట నేను కాకుండా ఇతరులకు చేదోడు వాదోడుగా. ఫ్రెండ్స్ అందరికీ మనవి, దయచేసి సమయాభావం వల్ల మీ ఇంట్రడక్షన్ కొంచెం తొందరగా 1 నిమిషంలోనే ముగించగలరు. పూర్వ విద్య గుర్తున్న వాళ్ళకి ఓకే. రామ్ సురేష్, చెర్లకోల రామ్ సురేష్. నాకు 2 పిల్లలు. ఒకరు పాప ఫస్ట్ 4th క్లాస్ చదువుతుంది ఇప్పుడు, ప్రస్తుతానికి ఒక చిన్న బాబు 1 year 1.5 year. ఓకే. మాది పేడపల్లి ఫంక్షన్ హాల్లో పార్ట్నర్ ఆఫ్ ద ఒక పార్ట్నర్ని. అలానే ఈ ఫంక్షన్ హాల్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ శ్రీనివాస్ రెడ్డి ఆల్సో. చిన్ననాటి స్నేహితుడు కూడా, అప్పటి నుండి పార్ట్నర్గానే వచ్చేస్తున్నాం మేము కూడా. ఓకే, చాలు. ఒక రైతుగా జీవిస్తున్నాను, దానికి నేను వండర్ఫుల్ మూమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులందరికీ నమస్కారం, పాదాభివందనాలు. ఇవాళ నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉండాలంటే నేను యాక్చువల్లీ ఎందుకంటే ఓకే ఇవాళ అప్పుడు నేను ఎందుకంటే క్లాసులు ఎప్పుడు తప్పిస్తే బాగుంటుందేమో అని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసేటోని. బట్ ఇప్పుడు ఈ నిజ జీవితంలో మాత్రం ఏ ఒక్క డేని కూడా నేను ఎస్కేప్ చేయలేకుండా సక్రమంగా మాత్రం నిర్వహిస్తున్నాను. నేను టోటల్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ 20 years. నేను ఏం చేస్తున్నావు అని చెప్పలేదు, మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు చిన్న మల్లారెడ్డి అండి. నేను చాలా మందికి తెలియకపోవచ్చు, తెలియదు, మాకు అందరికీ తెలుసు, వేరే పేరు తెలుసు. ఇంకా నేను ఎందుకంటే బ్యాక్ బెంచ్లో కూర్చోబెట్టోని, వెనకాల కిటికీల నుంచి కూడా పారిపోయేవాడు. అది అందుకోసం చెప్తున్నాను. ఎప్పుడు క్లాస్ తప్పించుకుంటే బాగుండు అనుకునేటోని. నేను ఎప్పుడు హోంవర్క్ లేకపోతే అరే సార్ కొడతాడేమో అనుకునేటోని. బట్ ఇప్పుడు మాత్రం ఎందుకంటే ప్రతిదీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఇది చేస్తున్నాం. నేను యాక్చువల్లీ 20 years మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, రిలయన్స్, పేటిఎం. ఇప్పుడు ప్రజెంట్ నేను చెస్టైల్లో తెలంగాణ స్టేట్ హెడ్గా ఇస్తున్నాను. వండర్ఫుల్ మూమెంట్. ఆ రోజు నేర్చుకున్న విద్య వల్ల ఇవాళ నేను పొజిషన్లో ఉన్నాను. రియల్లీ గురువులందరికీ పాదాభివందనాలు. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ గురుగారులకు అందరికీ పాదాభివందనాలు.
నా పేరు కొత్త తిరుపతి. నేను లోకల్లో ఉంటా, వెజిటేబుల్ షాప్ పెట్టా. Very good. ముగ్గురు పిల్లలు. పెద్ద బాబా సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రజెంట్లీ, చిన్న బాబా 10th అయిపోయింది, చిన్నోడు 8th క్లాస్. నాకు చదవడం సార్తో బాండింగ్ బాగున్నది. సార్ వచ్చే టైం లోపల సైకిల్ ఉండాలి, 4 గంటలకే బస్సు ఉంటుంది. అప్పుడు సార్ ఓన్లీ సైకిల్ ఇచ్చేసి వెళ్తుంటాయి. సార్ గుర్తుండదు. నేను అమ్మడి సార్ అంటే మాకు కొంచెం గుర్తు లేకుండా మనం గుర్తు చేస్తాం కదా, ఇవి మనం కలిసిందే అందుకు ఇప్పుడు. మరియు గర్ల్స్ అందరికీ మా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ని ఒప్పించి మా అందరికీ కలవడానికి వస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ ఖచ్చితంగా ఒప్పించి మీరు రావడానికి అందరికీ అంటే ధన్యవాదాలు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అబ్బాయిలు ఎట్లాగైనా వస్తారు, అంటే పర్మిషన్ మన దగ్గరనే ఉంటుంది, అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి రావాలనేది ఒక ఇంటెన్షన్లో మాట్లాడుతున్నారు. హస్బెండ్ అందరూ ఒప్పించి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఓకే ఓకే, నెక్స్ట్ మనోహర్. కొత్త తిరుపతి నాకు బాడీ గార్డ్ ఇక్కడ. వెరీ గుడ్. దేవుని గుడిలో వంటల దగ్గర, పూజల దగ్గర, బయటకు వస్తే ఊరు మీద సార్ నీకు ఈగ వాడితే నాకు చెప్పు అంటాడు. ఆయన చూస్తే నాకు ధైర్యం. కొండంత ధైర్యం, మనిషి కూడా కొండంతున్నాడు. నమస్కారం. నా పేరు ఉప్పులంచ మనోహర్ ఆరవెల్లి. నాకు 2 బాబులు, ట్విన్స్. ఇప్పుడే 10th అయిపోయింది. నేను జగిత్యాల 23 సంవత్సరాల నుంచి ట్రాక్టర్ మెకానిక్గా స్థిరపడ్డా, అక్కడనే ఉంటున్నా. నాకు ఒక 2 వర్కర్స్ కూడా ఉన్నారు నా దగ్గర. నా సొంత గ్యారేజ్ జగిత్యాల ఉంటుంది. 23 సంవత్సరాల నుండి జగిత్యాల చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. నా పేరు సాగి వెంకటేశ్వరరావు. నాకు ఒక పాప 3 years. నేను బిజినెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు కుమారస్వామి పాలపట్ల. నా పేరు కుమారస్వామి పాలపట్ల. నేను ఫారిన్ వెళ్తుంటాను. వెకేషన్ అయితే 2 months వచ్చేసిన. నేను నాకు 2 బాబులు. ఏం చేస్తున్నారు బాబులు? ఒక బాబు 6th class, ఒక బాబు LKG. నేను చిన్నప్పటి నుండి వీడిని చూస్తున్నా, ఒకే ఒక మాట చెప్పాలనుకున్నా. వాడు అప్పుడు అట్లనే ఉన్నాడు, ఇప్పుడు అట్లనే బాగా షై. నేను వచ్చినప్పుడు కూడా ఎవరికో చెప్పినా కొంచెం షైగా ఉంటాడు, మీకు మీరే ఇంట్రడక్షన్ కాగలరని ఎవరికో చెప్పినా, గుర్తులేదు. అంటే మీకే అనుకుంటా కదా, వీడు బాగా షైగా ఉంటాడు, కొంచెం మొమోటస్తుడు. మీరే అందరూ షేక్ హ్యాండ్ చేయగలరు పాపం. ఓకేనా? థ్యాంక్ యూ. రాగానే నేను కొంచెం బూస్టప్ ఇచ్చాను, అందుకే ఈ మాత్రం మాట్లాడగలిగాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నా పేరు తోట తిరుపతి. ఎడమోటపల్లి గ్రామం ఉన్నది, వ్యవసాయం చేస్తున్నాను. చిన్న పొలిటీషియన్ కూడా అని వినపడింది నాకు, అంటే ఇక్కడ మన ఏడుమూట్లపల్లిలో. వార్డు మెంబర్. ఓకే, ఏదైనా అంటే ఐ మీన్ ఆ ప్రస్థానం అక్కడ మొదలైందంటే రేపు ఆ ప్రస్థానం ఎక్కడికి వెళ్ళేది కూడా ఎవరికి తెలియదు కదా, అది కూడా ఇంట్రడక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అడిగా. ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు, ఒక పాప. బాబు 4th class, పాప 2nd class. నేను ఒక ముచ్చట చెప్తా, ఈ ముచ్చట పిల్లలుగా మళ్ళీ మాట్లాడుకున్నాం. 20 సంవత్సరాలలో నేను చదువుకున్న పుస్తకం పేరు జీవితం, నేను తప్పిన పరీక్ష పేరు గెలుపు, నేను పొందిన పట్ట ఏందనేది తర్వాత చెప్తా. మనం తిన్నగా మాట్లాడుకున్నాం సార్. సమయాభావం వల్ల వాడు ఇప్పుడు చెప్పలేకపోతుండు, తిన్న తర్వాత పోస్ట్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు బైర మల్లయ్య, విలేజ్ ఇక్కడే లోకలే. ఈరోజు మనమందరం ఇక్కడే కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వేదికపై ఉన్న పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, నాకు 2 కూతుళ్ళు. ఒకళ్ళకి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంకొకరు 10th class. గురుకుల తాటిపల్లి, ఇద్దరు కూడా అక్కడే చదువుతున్నారు. నేను ఆఫ్టర్ 10th తర్వాత నేను పై చదువులు చదువుకోలేదు, ఒక రైతుగా అట్లాగే మిగిలిపోయాను. ఇప్పుడు కూడా 25 ఏళ్ళుగా అదే వ్యవసాయం చేస్తున్నాను. ఇది ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక రైతుగా ఉండడమే గొప్ప, ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదంటే అదే మీకు గొప్ప. నాకే అవకాశం ఇచ్చిన వీడు దుబాయ్ షేక్, మీకు తెలియదు. వీడు దుబాయ్ వేళ్ళు దాదాపు 15 ఏళ్ళ, ఎన్ని సంవత్సరాలు? 15 అదే అప్పు పేపర్ రాసుకోవడానికి.
దుబాయ్ షేక్ అయితే దుబాయ్లో ఉంటా కదా, ఇక్కడ ఎందుకు ఉంటా? నెక్స్ట్ కర్ణాకర్ గంగాచారి, మీరిద్దరే మిగిలిపోయారు. అందుకే సుపరిచితమే అయినా నేను ఫస్ట్ నుండి మొదలు పెడదాం అనుకుంటున్నాను. వేదికను అలంకరించిన మన గురువుల గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా చిన్ననాటి దోస్తానులందరికీ థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నా జీవితం పడి తెచ్చిన కెరటం. డిగ్రీ తర్వాత 6-7 ఇయర్స్ సింగపూర్ పోయా. తర్వాత మళ్ళీ అనివార్య కారణాల వల్ల ఇండియాలోనే సెట్ కావాల్సి వచ్చింది. నేను పురుగు మందుల కంపెనీలో 10 ఇయర్స్ రీజనల్ మేనేజర్ చేశాను. మన పేడపల్లి గ్రామంలో కూడా ఒకటి పురుగు మందుల షాప్ పెట్టాను, శ్రీ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రం. తర్వాత ఇప్పుడు గుంటూరు బేస్డ్గా ఉన్న ఒక కంపెనీలో 30% షేర్ హోల్డర్గా ప్లస్ వర్కింగ్ పార్ట్నర్గా రెండుగా చేస్తున్నాను. నాకు ఒక బాబు, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. బాబు 5th క్లాస్. ఇంకా సమయాభావం వల్ల పెద్దగా చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ ఆసియా గారు మాట్లాడతారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ ఫ్రెండ్స్. మా యొక్క గురువులందరికీ నమస్కారాలు సార్. బాగున్నారా సార్? శ్రీనివాస్ సార్ అంటే నాతో సార్ని కలుసుకున్న సార్తో 1 మంత్ కూడా నేను చేశాను జాబు. కిషన్ రావు సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. రామరెడ్డి సార్, శివానందన్ సార్, శ్రీనివాస్ సార్, చాలా రోజులైతే మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని 25 ఇయర్స్. సిల్వర్ జూబ్లీ కూడా చాలా బాగా చేసుకున్నారు. నా పేరు ఎండి ఆసియా బేగం. ఇక్కడే 10th చదువుకున్నాను. డాడీ హెడ్ కానిస్టేబుల్ అవ్వడం వల్ల అక్కడక్కడ తిరిగి అక్కడక్కడ కొంచెం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నా. బిఎస్సిలో నాకు జాబ్ వచ్చింది 2012లో. ఎస్ఐ పీడీగా చేస్తున్నాను ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ గారేపల్లిలో. నాకు 2 పిల్లలు. మా సార్ వచ్చేసి ఫార్మసిస్ట్. పాప ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు 7th క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We
కండరాలైతే నిప్పువానే నాలో నెత్తుటేరైతే భూగోళానే ఆపే సత్తా నా సుత్తే విశ్వాన్నే పేల్చే విస్ఫులింగానే నాకు నేనే చాలోయ్ నామే నాదన్నవ్వాలోయ్ నాదమ్మే నారుమ్మవ్వాలోయ్ రాటుదేలాలో నాపై చెమటే మండుతుంది నాకై ముడి చమురై ఆశగా వెళ్ళ ఆపై మనసే బుస కొడుతుందో బడబాగ్నే ఓ ఆవేశానికి అరుపు దేనికి చరుపు మట్టుకే చాలుగా ఓ ఆక్రోశానికి అణచివేతాకి చివరి మలుపిక చూపగా పట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కే తట్టు నా పట్టు పట్టానా ఏ కష్టాలైనా నా పాదాల కింద నేనొక తిట్టు ఒక్కొక్క బొట్టులాగా హెడ్